ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు కొరింథీయులతో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఓ కొరింథీయులారా, మీరు ఓ సంఘములో ఉన్న విశ్వాసులారా, మీరందరూ కూడాను ఏమై ఉన్నారు అంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. తర్వాత అక్కడ అన్నాడు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. సంఘము ఎరగవలసిన విషయం, తెలుసుకోవలసిన విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. ఆ తర్వాత ఏమంటున్నాడు? ఎవరైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అనే చోట 2 అంకేసి ఫుట్ నోట్ లో ఏం రాయబడింది? మీరును పరిశుద్ధులై ఉన్నారు. మీరును పరిశుద్ధులై ఉన్నారు. దేవుని ఆలయం ఏమై ఉన్నదంటండి? పరిశుద్ధమై ఉన్నది. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరును పరిశుద్ధులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవుని ఆలయము ఎంత పరిశుద్ధమైనదో మీరు కూడా అంత పరిశుద్ధముగా ఉండాలి. ఈ ఆలయం పరిశుద్ధమైందా కాదా? ఏమండి, ఈ ఆలయం పరిశుద్ధమైందా కాదా? పరిశుద్ధమైందే కదా. అందుకని మనం ఏం చేసాము, మన ఇంటి దగ్గర నుండి మనం చెప్పులు వేసుకొచ్చాం. ఇక్కడ మందిరం దగ్గర రాగానే చెప్పులు ఏం చేసాము, మందిరం వెలుపలే విడిచిపెట్టేసి లోపలికి మనం చెప్పులు లేకుండానే వచ్చాం. ఎందుకని ఇది పవిత్రమైనటువంటి స్థలం, పరిశుద్ధమైనటువంటి స్థలం. ఈ మందిరములో పరిశుద్ధ దేవుని సన్నిధిని మనం ఇక్కడ అనుభవిస్తూ ఉన్నాం. అలాగే ఈ మందిరంలో ప్రార్థనలు చేయబడతా ఉన్నాయి. ఈ మందిరంలో మనము దేవునికి అప్పగించుకుంటా ఉన్నాం. ఈ మందిరంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మందిరంలో దేవుని ఆత్మ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మందిరంలో దేవుడు అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఈ మందిరంలో అనేక మందితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇది పరిశుద్ధమైనది. ఈ మందిరము పరిశుద్ధమైంది గనుక మీ దేహములు పరిశుద్ధముగా ఉండాలి అని పౌలు గారు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇదే పత్రికలో 6వ అధ్యాయం 19వ వచనం నుండి చదువుకుందాం. చూడండి దయచేసి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహము ఎవరి వలన మీకు అనుగ్రహించబడింది? ఏమండి, అక్కడ ఏం రాయబడింది 19వ వచనంలో? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. మన దేహాన్ని మనకి ఎవరిచ్చారంట? దేవుడిచ్చాడు. దేవుడిచ్చాడా?
మన అమ్మ నాన్న ఇచ్చారా? మన దేహాన్ని మనకు దేవుడిచ్చాడా? మన అమ్మ నాన్న ఇచ్చారా? చాలామంది అనుకుంటున్నారు నా దేహము నేను నా ఇష్టం అండి అనుకుంటున్నారు. నేను నా ఇష్టం, ఇది దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది అని నమ్మిన వారైతే దేవుడు మీకు ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడో ఆ ఉద్దేశాన్ని ఈ దేహంలో మనము నెరవేర్చాలి. ఈ దేహంలో దేవుడు తన ఆత్మను ఉంచాలని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం అండి. ఈ దేహంలో దేవుడు తన ఆత్మను ఉంచాలని కోరుకుంటే నమ్మిన వారందరూ కూడా ఈ దేహాన్ని దేవుని కోసమే వినియోగించాలి. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీ దేహముతో దేవుణ్ణి మీ దేహంతో దేవుణ్ణి మహింపరచాలి. ఈ దేహంతో దేవుణ్ణి మహింపరచాలి అంటే ఈ దేహంలో దేవునికి ఇష్టం కాని ఏది కూడా మనం ఉంచకూడదు. ఈ విలువ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దేహాన్ని దేవునికి సమర్పణ చేస్తారు. దేవునికి స్తోత్రం అండి. ఈ విలువ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దేహాన్ని నేను నా దేహం నా శరీరం నా ఇష్టం అని దీనిని దేవునికి ఇష్టము కాని కార్యాలకు అప్పగించేస్తున్నారు. సిగరెట్ తాగడానికి, చుట్ట తాగడానికి, బీడీ తాగడానికి ఈ దేహాన్ని అప్పగిస్తున్నారంటే దేవుడు దానికోసం ఇచ్చాడా ఈ దేహాన్ని? లేక ఈ పాపం చేయడానికి, ఈ లోక సంబంధమైన సుఖభోగాలు అనుభవించడానికి ఈ దేహాన్ని మనకి ఇచ్చాడా? కేవలం తినటానికే మనకి ఈ దేహాన్ని ఇచ్చాడా? కేవలం బ్రతకటానికే ఈ దేహాన్ని మనకి ఇచ్చాడా? దేవుడు నీకు ఈ దేహాన్ని ఇచ్చిన దానిలో ఆయన ఉద్దేశం ఒకటి ఉంది. ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మను మీలో ఉంచడానికి ఆయన కోరుకున్నాడు. మనం పాత నిబంధనలో దేవుడు ఎక్కడ నివసించాడు? ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాల దాకా ఇంచుమించు ఇశ్రాయేలు జీవించారు కదా. అక్కడ ఒక గుడి కానీ గోపురం కానీ దేవునికి ఏమైనా కట్టుకున్నాడా? ఎవరున్నారంట? ఇశ్రాయేలులే ఉన్నారు కదా. ఎంతమంది ఉన్నారు? దాదాపుగా ఒక 20-30 లక్షల మంది ప్రజలు ఉంటారు కదా. మరి 20-30 లక్షల మంది ఉంటే ఒక గుడి అన్న ఉందా? ఒక దేవాలయం అని ఉందా? ఒక బలిపీఠం అని ఉందా? ఒక ఆరాధన అంతా ఉందా? ఒక పండగ అంటూ ఏమైనా ఉందా? దేవుని గురించి ఒక ఆలోచన అంటూ, ఒక విశ్రాంతి దినం అంట కానీ ఏదైనా ఒకటి ఉందా? ఇశ్రాయేలు కంటే ముందున్న వాళ్ళు అబ్రహాం కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ వీరు బలిపీఠం కట్టలేదా? మరి మా పితరులు బలిపీఠం కట్టి దేవునికి బలి అర్పణ చేసి దేవుణ్ణి ఆరాధించారు కదా. మరి మేము కూడా బలిపీఠం కట్టి మా దేవుణ్ణి ఆరాధించాలి అనే ఆలోచన ఒకరికన్నా వచ్చిందా? ఎవరన్నా అక్కడ చేశారా? అక్కడ వారి మధ్యలో దేవుడు నివసించడానికి అవకాశమే లేకుండా చేశారు. ఎప్పుడైతే మోషే వారిని విడిపించడానికి పంపించబడ్డాడో అక్కడి నుంచి వారు బయలుదేరిన దగ్గర నుండి ఇప్పుడు దేవుని కార్యాలు ప్రారంభమైనాయి ఇశ్రాయేలు ప్రజల మధ్యలో. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహిమ కార్యాలు 1-10 కార్యాలు అక్కడ దేవుడు జరిగించాడు. అంతవరకు దేవునికి దూరంగా ఉన్నటువంటి వీరందరూ కూడాను ఇప్పుడు దేవుని మహిమను కన్నులారా చూశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహిమను ఇప్పుడు కన్నులారా చూశారు. ఇప్పుడు దేవుని మీద ఎంతో కొంత విశ్వాసం అనేది ప్రారంభమైంది. అయితే వారి ప్రయాణం 40 సంవత్సరాలు కొనసాగితే ఈ అరణ్య యాత్రలో, కనాను యాత్రలో దేవుడు వారి మధ్యలో నేను నివసించాలని కోరుకున్నాడు. వారికి తోడుగా ఉండి నడిపించాలని కోరుకున్నాడు. అందుకని వారి కోసం అక్కడ పగలు మేఘస్తంభముగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభముగా ఉన్నాడు. వారి మధ్యలో ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని సెలవిచ్చాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ మేఘము ఆ ప్రత్యక్ష గుడారం మీదకి దిగి రావటం జరుగుతుందో అప్పుడు ఇశ్రాయేలులందరూ కూడాను ఆ మహిమ మేఘము ఎలా పైకి లేచి ఏ దిక్కుకి వెళ్తే ఆ దిక్కుకే వారి ప్రయాణము కొనసాగించేవారు. అనగా ఇప్పుడు దేవుడే వారికి తోడుగా ఉండి, దేవుడే వారికి ముందుగా ఉండి వారిని నడిపించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం అండి. ఇప్పుడు దేవుని ఆ మహిమ మేఘము దేనికి సూచనగా ఉంది? పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యముగా ఉంది. పాత నిబంధనలు అంతకు మునుపు కూడాను మనం పరిశుద్ధాత్మ దేవుని గురించిన కొన్ని సాదృశ్యాలు చూస్తాం. నోవహు ఓడలో నుండి 2 పక్షులను పంపించాడు కదా. ఓడలో నుండి 2 పక్షులు పంపించాడు. ఏం పక్షులు పంపించాడు? ఫస్ట్ కాకి,
కాకిని పంపించాడు. కాకిని పంపిస్తే ఈ కాకి వెళ్ళి మరలా యజమాని దగ్గరికి వచ్చిందా రాలేదా? రాలా కదండి. కొంతమంది ఆదివారం చర్చికి వస్తారు, ఇక ఆదివారం బయటికి వెళ్ళిపోతే మరలా ఈ కాకి ఎప్పుడు వచ్చేది? ఆదివారం వచ్చిన దాకా రాదు. ఈ కాకి లోకంలో ఈ కాకి ఏం చేస్తూ ఉంటుంది? విహరిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆయన ఏం పంపించాడంట? ఒక పావురాన్ని పంపించాడు. ఏమండి, ఈ పావురము వెళ్ళింది, ఈ పావురము బయటికి వెళ్ళింది. దానికంట పావురము వాలటానికి స్థలము లేనందున అది అక్కడ నుండి మరలా తిరిగి వచ్చేసిందంట. దేవునికి మహిమ కలుగును గాక. పావురము వచ్చేటప్పుడు ఏం పట్టుకొచ్చిందంట అండి? ఒలీవ ఆ ఒక కొమ్మని ఒక 2 ఆకులు పట్టుకొచ్చింది. అంటే అది ఎక్కడ వాడలేదు? బురదలో లేకపోతే నీళ్ళల్లో వాడలేదు, లేక చచ్చిన శవాల మీద వాడలేదు. కాకి ఎక్కడైనా వాళ్ళది కదండి. కాకి చచ్చిన శవం మీదైనా వాళ్ళది, మనిషి శవం మీదైనా వాళ్ళది, అది జంతు శవమైనా, కుక్కైనా, నక్కైనా, ఆవైనా, ఎద్దైనా, ఏదైనా సరే చివరికి అక్కడ ఒక చచ్చింది కనబడింది అనగానే కాకి ఎంతో సంతోషంగా కావుమని అక్కడికి వెళ్ళి వాలిపోయిద్ది అనమాట. కానీ పావురం మాత్రం శవం మీద వాలదు, అపవిత్రమైన స్థలాల్లో వాలదు. పావురం ఎక్కడ దిగుతాయంటే ఇదిగో ఆ ఒలివ కొమ్మ మీద, చెట్టు మీద, మొక్క మీద దిగింది. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఈ పావురము పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యముగా ఉంది కనుక మనం ఎలాగుండాలంటే దావీదు గారు చెప్పినట్టుగా, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె. మనం మందిరంలో పచ్చని ఒలీవ మొక్కలాగుంటే మన మీద ఎవరొచ్చి వాళ్తారంట? పావురము సాదృశ్యము, పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్న పావురము మన మీద వచ్చి వాళ్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ నువ్వు అపవిత్రంగా ఉంటే నీ మీద ఎవరు వచ్చి వాళ్తారు? కాకి వచ్చి వాడిద్ది. కాకి దేనికి సూచనగా ఉంది అంటే ఈ నల్లని రంగు పాపానికి సూచన, సైతానికి సూచన. ఆ పావురం తెల్లగా ఉంది. ఈ తెల్లగా ఉన్నటువంటి పావురము ఆ తెలుపు పరిశుద్ధతకు సూచన. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పావురం పరిశుద్ధాత్మ దేవునికి సూచన. దేవునికి స్తోత్రం అండి. పాత నిబంధనలో దేవుని ఆలయములో దేవుని పరిశుద్ధాత్మ దిగిరావటం మనం చూస్తాం, ఆ సన్నిధి ఆవరించటం మనం చూస్తాం. 2వ దినవృత్తాంతముల గ్రంథములో 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. 12వ వచనంలో ఇశ్రాయేలీయులందరూ సమాజముగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠము ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. 13వ వచనం కూడా, తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తును గల ఇత్తడి చప్పరమును ముంగిటి ఆవరణమునందుంచి దాని మీద నిలిచి ఉండి సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలులందరి ఎదుటను మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మందిరంలో సొలొమోను మహారాజు గారు నూతనముగా కట్టించినటువంటి గొప్ప మందిరం, మహిమాన్వితమైనటువంటి మందిరం. అంతవరకు భూమి మీద అటువంటి మందిరం లేదంట. ఆ తర్వాత కూడా అటువంటి మందిరము లేదంట. అంత గొప్ప మందిరాన్ని దేవుడు తన ఘనత కొరకు సొలొమోను రాజుగారి ద్వారా నిర్మింపజేసుకున్నాడు. ఆ మందిరమును ప్రతిష్ఠించే శుభ సందర్భంలో సొలొమోను రాజుగారు ఆయన చేతులెత్తి, ఆకాశమందున్న దేవునికి చేతులెత్తి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ప్రేమైన దేవుని బిడ్డలు గమనించండి, దేవుడు పాత నిబంధనలో ఇదిగో ప్రత్యక్ష గుడారములో నేను వచ్చి మోషేతో మాట్లాడతాను అని చెప్పాడు, యాజకులతో మాట్లాడాడు. అలాగనే ఈ నూతన మందిరములో
ఆ మందిరములో సొలొమోను రాజు గారు ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో దేవుని గురించి ఈ సొలొమోను రాజు గారు ఒక మాట అక్కడ అన్నాడు. 7వ అధ్యాయం 1వ వచనం చూడండి దయచేసి. సొలొమోను తాను చేయి ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో అందులోనికి ప్రవేశింపలేక ఉండిరి. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి స్తోత్రం చేద్దాము. హల్లెలూయా. ఇప్పుడు గమనించినట్లయితే ఈ మందిరాన్ని నీ కొరకు ప్రతిష్ఠిస్తున్నాము దేవా అని ఎవరు ప్రార్థన చేస్తున్నారు? రాజు అయినటువంటి సొలొమోను గారు ప్రార్థన చేస్తున్నారు. సొలొమోను గారు ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చిందంటండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మందిరము ప్రతిష్ఠ రోజున ఎన్ని బలి అర్పణలు చేశారో తెలుసా? అక్కడ ఎన్ని బలి అర్పణలు అంటే గొర్రెలను బలి ఇచ్చారు, ఎడ్లను బలి ఇచ్చారు. అక్కడ ఎన్ని బలి అర్పణలు చేశారంటే 7వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. రాజైన సొలొమోను 22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని గొర్రెలు అంటండి? 1,20,000 గొర్రెలంట. ఏప్రిల్ నెల 23వ తారీఖున మన మందిర ప్రతిష్ఠ మొదటి వార్షికోత్సవం. ఆ రోజున మనం దాదాపు ఎంతమంది సమకూడవచ్చు? వచ్చిన వారందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేయాలంటే, మటన్తో ఏర్పాటు చేయాలంటే ఎన్ని గొర్రెలు అర్పించాలి? సుమారుగా ఒక 1000 మందికి అనుకోండి. 1000 మందికి అంటే ఎన్ని గొర్రెలు అర్పించాలి? 1,20,000 గొర్రెలు అక్కడ బలి అర్పణ చేశారంటే ఎంతమంది ఉంటారు? ఏమండి? 22,000 ఎడ్లను బలి అర్పించారు. మరి 22,000 ఎడ్లు అంటే ఎంతమంది ఉంటారు కదా? అందరూ ఇశ్రాయేలు అందరూ వచ్చేసారంట. ఎందుకంటే సామ్రాజ్యం విస్తరించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విస్తరించిన సామ్రాజ్యంలో అనేక రాణులు ఆయన దగ్గర ఉన్నారు కదా. సొలొమోను రాజు గారికి ఎంతమంది ఉన్నారు రాణులు? వివాహం చేసుకున్నటువంటి రాణులే 700 మంది ఉన్నారు. మరి పుట్టింటోళ్ళు అత్తింటోళ్ళు అందరూ వస్తారుగా దానికి ప్రతిష్ఠ కార్యక్రమానికి. మరి ఆయన కూడా వాళ్ళందరినీ అత్తగారింటి వారందరినీ ఆహ్వానిస్తాడు కదా. 700 మంది రాణులు ఉన్నారంటే వాళ్ళందరూ అక్కడికి వచ్చారంటే ఇంకా ఎంతమంది వచ్చారో కదండి. ఆ వచ్చిన వారందరికీ కూడాను దేవునికి అర్పణ చేసిన ఈ బలి అర్పణలు ఏమేమి చేశారో అవన్నీ కూడా అందరికీ పంచిపెట్టారంట. దేవునికి మహిమ కలుగును గాక. వీటన్నిటికంటే ముఖ్యంగా ఆయన ప్రార్థన చేసి ముగించగానే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠం మీద ఉన్న కొన్ని ఆ బలి అర్పణలను దహించి వేసింది. దేవునికి స్తోత్రం అండి. ఈ అగ్ని ఎవరికి సూచనగా ఉంది? ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది కదా. సొలొమోను రాజు గారు ప్రార్థన చేసినప్పుడు ఈ అగ్ని ఎవరికి సూచనగా ఉంది? పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా. ఇందాక మీకు జ్ఞాపకం చేశా, ఆ పావురము ఒలీవ మొక్క మీద వాలింది. మనం ఎలా ఉండాలనుకున్నాము? ఒలీవ మొక్క వలె మనము ఉండాలి. అలాగే ఇప్పుడు అగ్ని వచ్చి బలిపీఠం మీద దిగింది. దేవునికి స్తోత్రం అండి. బలిపీఠం మీదకి అగ్ని వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలి అంటే బలిపీఠం వలె ఉండాలి. గట్టిగా చెప్పలు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? బలిపీఠము వలె అంటే మనము సమర్పణ చేసుకున్న వారంలాగా ఉండాలి. సమర్పణ చేసుకున్న వారంలాగా ఉండాలి. ఈ బలిపీఠం మీద ఆయన అర్పించిన అర్పణలు పాత నిబంధనలో అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, నోవహు కానీ ఎవరైనా సరే ఈ బలిపీఠం మీద అర్పించినటువంటి అర్పణలన్నీ కూడా దేవుడంట అంగీకరించి ఆగ్రహించి ఇంపైన సువాసనగా
ఆగ్రానించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బలిపీఠం మీద అర్పించిన అర్పణలు అంట దేవునికి ఎట్లా ఉన్నాయంటండి? ఇంపైన సువాసనగా ఉన్నాయంట. బలిపీఠం మీదకి దేవుని అగ్ని దిగి వచ్చింది. ఇప్పుడు నా జీవితం బలిపీఠం లాగుంటే ఆ అగ్ని నా మీదకి దిగి వచ్చును గాక. మనం మన జీవితాలు బలిపీఠం లాగా సమర్పణ చేసుకున్నామా? ఏమండి, ఒకసారి ఆలోచన చేయండి. ఎంతమంది బలిపీఠం కట్టారు? మనం అందరం చాలా అంశాలు చదువుకున్నాం కదా. బలిపీఠం కట్టి దానికి ఒక పేరు పెట్టారు. గిద్యోను ఒక బలిపీఠం కట్టాడు, యెహోవా సమాధానకర్త. దేవునికి స్తోత్రం. మనం దేవునితో సమాధానం కలిగి ఉండాలి. ఒకవేళ ఇంకా దేవునితో ఏ విషయంలో సమాధానం కలిగి ఉండలేదో, మీరు దేవుని ఆత్మ మీలో నివసించడం కోసమే దేవుని వలన మీ దేహం మీకు అనుగ్రహించబడింది కనుక ఈ ఆత్మ నివసించబడానికి ఒకవేళ మీ దేహం అనుకూలంగా లేకపోతే ఆ అగ్ని ఈ బలిపీఠం మీదకి దిగిరాదు. బయలు ప్రవక్తలు, అషేరాదేవి ప్రవక్తలు వారందరూ కూడాను వారి వారి దేవతలను బట్టి, దేవుళ్ళని బట్టి వారు చేయవలసినటువంటి ప్రార్థనలు కానీ, వారు చేసే పూజలు కానీ, వారు చేసే యజ్ఞ యాగాదులు కానీ ఏమేమి చేయాలనుకున్నారో అవన్నీ చేశారంట ఉదయం నుండి సాయంత్రం దాకా. కానీ అగ్ని దిగి రాలేదు. మరి జాగ్రత్త వింటున్నారా? అక్కడ యెజెబెలు రాణి ఏర్పాటు చేసిన అషేరాదేవి ప్రవక్తలు, బయలుదేవత ప్రవక్తలు 850 మంది ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా వారు ఏమేమి చేయాలనుకున్నారో, ఏం పూజ చేయాలనుకున్నారో, ఏం వ్రతం చేయాలనుకున్నారో, ఏం నోవు నోసుకోవాలనుకున్నారో, ఏ విధానంగా వారి దేవులను చేయాలనుకున్నారో అన్నీ చేశారు. దేనికోసం? ఆకాశం నుండి అగ్ని దిగి రావాలని. కానీ సాయంత్రం దాకా ఏం రాలేదంట. ఇప్పుడు ఏలియా గారికి కోపం వచ్చింది. ఇంకెంతసేపు అయ్యా మీరు చేసేది? ఒకవేళ మీ దేవుడు ఇంకా రాలేదంటే ఒకసారి ఫోన్ చేయండి ఆయనకి, మీ దేవునికి ఫోన్ చేయండి. ఎత్తుకోవట్లేదా ఫోను? స్తోత్రం. మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, మీ దేవుడు దూరంగా ఉన్నాడేమో, ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో, మీరు ఇక్కడ పూజ చేస్తుంటే ఆయన అక్కడ పూజ చేస్తున్నాడేమో అని ఏలియా గారు వాళ్ళందరినీ ఇంకా ఎంతసేపు అయ్యా మీరు చేసేది అని అడుగుతూ ఉంటే ఎవరు సమాధానం లేదు. గమనించండి, నీ బలిపీఠం సరిగా కట్టుకోకుండా నీవు దేవుని కోసమని ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కానీ ఆ అగ్ని నీ మీదకి దిగిరాదు. శరీర సంబంధమైన కార్యాలు, ఈ సృష్టి సంబంధమైన కార్యాలు, పెద్దలు ఏర్పాటు చేసిన ఆచారాలు, పితరుల పారంపర్యాచారాలు, ఇవన్నీ మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా కానీ అగ్ని దిగిరాదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఏలియా ఆ బలిపీఠమును సరిచేశాడు, పడద్రోయబడినటువంటి బలిపీఠమును సరిచేశాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందెదరు. దేవునికి మహిమ కలుగును గాక. మారు మనసు పొందాలి. బలిపీఠం సరి చేసుకోవాలంటే ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి. మనం దేవుని విశ్వాసంతో నమ్మి బాప్తిస్మము పొందాలి. యెహోవా నామమున ప్రార్థన చేసి బాప్తిస్మము పొందండి. దేవుని నామంలో మీరు ప్రార్థన చేయండి, యేసు నామంలో మీరు ప్రార్థన చేయండి. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరూ రక్షించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. కేవలం ఒక ప్రార్థనే కాదు, కేవలం ఒక విశ్వాసమే కాదు, కేవలం ఒక మారు మనసే కాదు, కేవలం ఒక పాపక్షమాపనే కాదు, ఇవన్నీ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇగో పడద్రోయబడిన బలిపీఠాన్ని కట్టె మీద కట్టె పెట్టి, ఏమండి, కట్టె మీద కట్టె పెట్టి మొత్తం 12 రాళ్ళు పెట్టారంట. ఈ రాళ్ల మీద కట్టెలు పెట్టారంట. ఈ కట్టెలను చక్కగా పేర్చి, దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితాన్ని చక్క పెట్టుకోవాలి, పేర్చుకోవాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు.
ఇదిగో నాయన ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలను మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.